రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్. వేసి ఒక నూతన వస్త్రాన్ని దాని మీద కప్పుతారు. అలా ఉంటుంది అక్కడ. అది హనుమ వచ్చి అక్కడ కూర్చుంటారు. అయ్యో లేడీ రాలేదే, మన కంటికి కనిపించాలనే ఉంది. అంత గొప్ప నేత్రాలు ఇవి? హనుమని దర్శించగలిగినంత కళ్ళు మనకు ఉన్నాయా? కృష్ణ కథ జరుగుతుంటే ఉద్ధవ స్వామి ఉంటారు అక్కడ. భాగవత గానం జరుగుతుంటే ఉద్ధవ స్వామి, మహాభారతం ప్రవచనం జరుగుతుంటే అశ్వత్థామ వచ్చి కూర్చుంటారు అక్కడ. అంత ఇష్టం. ఆయన చిరంజీవి. ఆయన ఏదో ఉప పాండవులను చంపాడు, ఆయన ఏదో చంపితే నీకు నాకు బాధ ఏమిటి? ఆ బాధపడ్డది ద్రౌపదీదేవి. ఆమె కుమారులను కదా చంపింది. ఆ రహస్యాలు మనకు తెలియవు. మనం ఎంతసేపటికి చంపాడు అని అంటాం. కాదండి, మహానుభావుడు అశ్వత్థామ ఏవో కొన్ని శాపాలు, ఆ శాపాలు తొలగిపోయినాయి ఆయనకి ఇప్పుడు. ఆ విధంగా రామాయణం గానం జరుగుతుంటే హనుమ వచ్చి కూర్చుంటారు అక్కడ. తా శిరస్సు వంచి ఆనంద బాష్పాలు అట్లా జల 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 జాలువారిపోతూ ఉంటాయి. అందువలన ఓం నమో భగవతే మంగళమూర్తయే కృపానిధయే గురవే మర్కటాయ శ్రీరామదూతాయ శ్రీ సీతారామపద ప్రేమ పరాభక్తి ప్రదాయ శరణాగత వత్సలాయ సర్వవిఘ్న వినాశకాయ శ్రీ హనుమతే నమః. ఆంజనేయ వరద గోవింద గోవింద. అంటే హనుమకి నమస్కారం. జనక సుత జగ జనని జానకి అతిశయ ప్రియ కరుణా నిధానకి తాకే జుగపద కమల మనావో జాసు కృప నిర్మలమతి పావో. తులసీదాస్ స్వామి సుగ్రీవునికి, జాంబవంతునికి, విభీషణ, అంగదాదులకి, శ్రీ శుకుల వారికి, శుకదేవుడు, వేదవ్యాస, నారద, సనక, సనందన వీళ్ళందరికీ నమస్కారం. పేరు పేరున అడిగానని చెప్పమంటామే అట్లా. సీతాదేవికి నమస్కరించారు. ఎవరండి ఈ సీత? జనక సుత, జగజ్జనని జనకసుత జానకీదేవి. స్వామికి ఎంత ఇష్టమో, అతిశయ ప్రియ. ఎవరికి? కరుణానిధానికి. రాముడికి అంత ప్రేమండి అమ్మవారంటే. ఆమెకు ఆయనంటే అంత ఇది. అనుకూల దాంపత్యం, ఆదర్శమైనటువంటి దాంపత్యం. ఇన్ని కష్టాలు వచ్చిన భర్త యొక్క సన్నిధిని వదలలేదండి. అది ఎన్ని రకాల దాంపత్యాలు భారతదేశంలో ఉన్నాయో అందరికీ ఆదర్శం. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు వారి సంగతి వేరు. శివుడికి కష్టాలు రాలేదు, అమ్మవారికి ఆ కష్టకాలంలో నా భర్తకి తోడు నీడుగా ఉండాలి అన్న పరిస్థితి ఆవిడికి రాలా. కాకపోతే ఏంటంటే ఈ కథలో వింటాం, మనం ఈ కథలో వింటాం. పార్వతీదేవి సతీ, అప్పుడు ఇంకా పార్వతి అవతారం లేదు, సతీదేవి. ఆ సతీదేవిని కొంతకాలం పరమాత్మ దూరంగా ఉంచారట. పెద్ద శిక్ష అది ఆవిడికి. ఎందుకు తనను దూరంగా పెట్టాడో శివుడు తెలిసిందే. అంచేత ఏం మాట్లాడకుండా, మళ్ళీ ఎప్పుడు అనుగ్రహం కలుగుతుందో మా మీద, ఎప్పుడెప్పుడు వెళ్ళి ఎడమ వైపున కూర్చుందామా అని బాధపడుతున్నది. స్వామికి ఈ వామభాగంలో కూర్చునేటటువంటి హక్కు, అధికారాన్ని కోల్పోయింది సతీదేవి. ఆ శిక్ష వేశాడు కొంతకాలం పరమాత్మ. అది ఎందుకో మనం చెప్పుకుంటాం. ఇక్కడ చెప్పాడు ఈయన, తులసిదాసు వర్ణిస్తాడు దాన్ని. ఆ తర్వాత రామచంద్రమూర్తి
నమస్కారం. పుని మన వచన కర్మ రఘునాయక చరణ కమల బంధవ్ సబులాయక. మనస్సుతోటి వాక్కుతోటి అంటే త్రికరణాలు కదా, మనోవాక్కాయ కర్మలతో రామచంద్ర స్వామి వారి యొక్క పాదాలకి నమస్కారం చేశాడు తులసిదాసు. రాజీవనైన ధరే ధనుసాయక్. ఎప్పుడు కూడా రామావతారం చూడండి, అరణ్యవాసంలో కూడా స్వామి ధనుర్బాణాలను వదలల. ఒక సందర్భంలో సీతమ్మ అడుగుతుంది, స్వామి ముని వేషంలో మీరు అరణ్యానికి వాసానికి వచ్చారు కదా, ఈ జుట్టంతా ఇట్లా కట్టుకుంటారు కదా, అలాంటప్పుడు మీకు ఈ ధనుర్బాణాలు ఎందుకంది? ఇక్కడేం పని? ముని వేషంలో కదా ఉన్నారు, అహింసగా ఉండాలి కదా. పరమాత్మ సమాధానం చెప్పారు. అప్పుడు రాక్షసులంతా ఎక్కడండి ఉంటారు ఎక్కువగా? అరణ్యంలోనేగా. ధనుర్బాణాలు దేనికి సంకేతం? వాళ్ళకి. అరే ఖబర్దార్, నా దగ్గర ధనుర్బాణాలు ఉన్నాయి, జాగ్రత్త అని. అంచేత సర్పం ఉంటుంది, దివ్యమైనటువంటి దేవతా సర్పం. లేదు కోబ్రా అంటారు. కోబ్రా అంటే నాగుపాము, మహాభయంకరమండి విషం. ఆ నాగుపాము కాలుకూట విషం ఉంటుంది ఆ కూరలలో. కరవకపోతే మానే, నేను అహింసావ్రతంతో ఉంటాను, ఎవరి జోలికి వెళ్ళను, ఎవరిని కరవను, అలా మనసులో ఉంటుందనుకోండి. చిన్నపిల్లలు కూడా అట్టి నాగుపాముతో రబ్బరు పాముని ఆడుకున్నట్టు ఆడుకుంటారు లోకంలో. ఆ పాముని కూడా కరవదుగా, ప్రతివాడు రావటం, ఇట్లా ఎత్తటం, ఇట్లా పారేయటం, ఇలా చేస్తూ ఉంటారు. ఇటు శాస్త్రం అంటుంది, నువ్వు కరవకపోతే మానే, బుసగొట్టు. బుస కూడా లేకుండా ఉంటే నువ్వు రబ్బరు పాము కంటే హీనమైపోతావు నువ్వు లోకంలో. అంతే కదండి. అంచేత రామచంద్రమూర్తి ధనుర్బాణాలని అందుకు దగ్గర పెట్టుకునేవారటండి. రాజీవనయన ధరే ధనుసాయక భగత విపతి భంజన సుఖదాయక. భగత విపతి భంజన, భక్తుల యొక్క ఆపదలను తొలగించేటటువంటి స్వామి. అందరికీ సుఖదాయక, సుఖాన్ని పంచిపెట్టేవాడు. ధ్యాయేత్ కల్పతరోర్మూలే కౌసల్యాతనయం రామం ధనుర్బాణధరం హరిం. ఎప్పుడు కూడా రాముణ్ణి ధనుర్బాణాలు ధరించిన వేషంగానే మనం స్మరించుకోవాలి. అవి లేకుండా స్మరణ చేయరాదు. కృష్ణావతారంలో వేణువు స్వామిని వదలదు. ఆ వేణువు ఈయనగారు కూడా దాన్ని వదిలిపెట్టాడు, తెలుసుగా వేణువు. రామావతారంలో ధనుర్బాణాలు ఎలా వర్ణించారు. అసలు సీతారాములు అంటూ ఇద్దరు వేరే వేరేగా ఉన్నారా? లేరన్నారు. ఒకే ఒక తత్వము రెండయింది, లోకానికి రెండుగా కనిపిస్తోంది. ఏకం తత్వం ద్విధా స్థితం. ఒకే తత్వం రెండుగా ఉన్నది, అదే సీత రామ. ఇద్దరు ఒకటేనండి. ఎట్లా ఒకటి? చంద్రుడు వెన్నెలనిస్తాడు, చంద్రునిలో ఉన్న వెన్నెలని మనం విడిగా తీయగలమా? ఎవరైనా సరే అసాధ్యం. పుష్పాలు ఉన్నాయి, వీటిలో సుగంధం ఉంటుంది. సుగంధభరితమైన పుష్పంలోంచి ఆ సుగంధాన్ని వేరు చేయగలమా? చేయలేం. శబ్దాలు ఉన్నాయి, శబ్దాలలో అర్థాలు ఉంటాయి. ఆ శబ్దంలో ఉన్న అర్థాన్ని విడిగా అయ్యండి, ఇదండి ఇది శబ్దము, ఇది అర్థం, అట్లా విడదీయగలమా? సెపరేట్ చేయగలమా? ఇవన్నీ ఎట్లా అసాధ్యములో ప్రకృతి పురుషులను అలా విడదీయలేము. కలిసి ఉంటారు, లోకానికి అట్లా రెండుగా కనిపిస్తూ ఉంటారు. ద్వౌచ నిత్యం ద్విధా రూపం. తత్వతో నిత్యం ఏకత. తాత్వికంగా ఇద్దరు ఒకటే, కానీ లోకానికి ఇద్దరుగా కనిపిస్తుంటారండి. ఎందుకని? రామమంత్రే స్థితా సీత, సీతామంత్రే స్థిత రఘుత్తమ.
మంచి శ్లోకం. రామ అనే మాటలో సీతాదేవి ఉన్నది, సీత అనే శబ్దంలో రాముడున్నాడు. అనపాయిని అంటారు, వారిద్దరికీ ఎప్పుడు కూడా వియోగం లేదు. ఈ సీతా వియోగము, రావణుడు ఎత్తుకోపోవటం, ఇదంతా కథ జరిగిందే. కానీ ఆవిడ ఈయనగారిని స్మరిస్తూ కూర్చుంది అశోకవనంలో. సీతాదేవి పరిత్యాగం, ఆవిడ వియోగం తర్వాత రామునికి మనసంతా సీతామయం. ఈయన మనసు సీతామయం, ఆవిడ మనసు రామమయం. ఇప్పుడు చెప్పండి, వియోగం ఉందా? అట్లా దంపతులు అలా ఉండాలి మన సనాతన ధర్మంలో. ఈ దాంపత్యం మీద ఇప్పుడు దాడి జరుగుతోంది. విదేశీయులు దరిద్రపు ఈ టీవీ ఛానల్స్ ఒక్కతే బొట్టు పెట్టేది ఒక్కతే లేదండి. వాళ్ళ ఏమి దరిద్రం అండి భారతదేశం. సీతారాములు దాంపత్యం పుట్టినటువంటి ప్రదేశంలో చూడండి, అవి చూసి 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 ఇళ్లలో ఆడపిల్లలు కూడా బొట్లు లేవు, ఏదో అట్ట ఉండి ఉండనట్టుగా. పాయింట్ అంటారే, ఇప్పుడు అన్ని పాయింట్లు కర్రీ పాయింట్, సిటీల్లో కర్రీ పాయింట్, గ్రామర్ పాయింట్, ఇవి పాయింట్లు. ఇప్పుడు అలా చుక్క పెట్టు విచారు. సనాతనం సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల ఏమిటి రూపిణి లలితా సహస్రం. సంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి. ఆ సంప్రదాయాలను నాశనం చేసే ప్రయత్నం విదేశాల్లో డబ్బులు ఇచ్చి మరీ చేయిస్తున్నారండి. ఇక్కడ కొంతమంది ఈ లక్షల కోట్లకి ఆశపడి అక్కడి నుంచి ఫండ్స్ వస్తే అవి పుచ్చుకొని ఇవి పాడు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అందువలన చాలా జాగరూకులమై ఉండవాలంటే పిల్లలకి ఇంట్లో చెప్పాలి, బొట్టు పెట్టి స్కూళ్ళకు పంపించాలి. అంచేత మనం చూడండి, సకుంకుమ విలేపనాం అళిక చుంబి కస్తూరికాం సంబంధహసితే క్షణాం సశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం జపా కుసుమభాసురాం జపవిధౌ స్మరేత్ అంబికా. సకుంకుమ విలేపన, ఇట్లా కుంకుమ దిద్దితే ఆ ముఖం ఎంత అందంగా ఆనందంగా ఉంటుందండి. అది అలాంటి ముఖాలు చూడటానికి చిన్నప్పటి నుంచి అలవాటు పడ్డామేమో. ఈ దరిద్రపు బొట్టు లేని ముఖాలు చూస్తుంటే రోత వేస్తుంది, అసహ్యం వేస్తుంది. ఒక్కదానికి జడ ఉండదు, అంత జుట్లు కత్తిరింపులు, అవి ముందుకు పడుతుంటే ఎంతసేపటికి ఇట్లా ఇట్లా ప్రతి సెకండు ఇలా అనుకోవటం. ఎందుకు అటు దరిద్రం కట్ చేసుకోవటం ఎందుకు, ఇట్లా తోసుకోవటం ఎందుకు? అడుసు తొక్కనేలా, కాళ్ళు గొడుగనేలా. ఈ దరిద్రపు విచిత్రమైన పుంతలు తొక్కుతున్నారండి. అది ప్రమాదకరం సనాతన ధర్మానికి. ఆ విధంగా అలా అని బంధౌర్ నామ రామ రఘువరకో హేతుకృషానుభానుహిమకరకో. రామనామము అనాది, నిన్న ఇవాళ వచ్చింది కాదండి రామనామము. ఈ భగవన్నామములన్నీ కూడా వేదముల వలె శాశ్వతము నామాలు. అనంతా వై వేదా, వేదాలు అనంతములు అయినట్టుగానే పరమాత్మ యొక్క నామములు కూడా అనంత నామధేయాయ, అనంత నామాలండి. ఇది రామనామము. మీకు ఆశ్చర్యం వేస్తుంది, ప్రహ్లాద్ కథ ఏ యుగంలో జరిగింది? కృతయుగం, మొదటి యుగం. లేదు సత్యయుగం అని కూడా అంటారు. కృతయుగంలో ప్రహ్లాద కథ, హిరణ్యకశిపుని యొక్క ఆవిర్భావం. రామావతారం ఎప్పుడు? త్రేతాయుగం. ఆ తర్వాత యుగం కృతయుగం, ప్రహ్లాద. ఆ యుగం అయిపోయింది. త్రేతాయుగంలో రామావతారం. రామ అవతారం తర్వాతగా రామనామము లోకంలో ప్రచారంలోకి వచ్చింది. రాముడు పుట్టాలిగా అసలు. కానీ చిత్రం చూడండి, రామ అవతారానికి ముందే కృతయుగంలో ప్రహ్లాదుడు రామనామ జపం చేసినట్టు ఉంది. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎలా సంభవం అది? రాముడు ఇంకా అవతరించనేలే.
ప్రహ్లాదుడు రామనామ జపం చేశారట. విష్ణు పురాణంలో ఉంది అది. అంచేతంటే రామనామ జపతాం కుతో భయం, రామనామము జపించే వారికి భయమేమిటండి అని ప్రశ్నిస్తున్నాడు ప్రహ్లాద. అంటే ఇప్పుడు చెప్పండి, రాముడు అవతరించకముందే నామం ఉంది. ఆ విధంగా పరమాత్మ యొక్క నామములు అన్ని నిత్యములు, సత్యములు, శాశ్వతములు. అలా గ్రహించాలి. రామనామ జపతాం కుతో భయం సర్వతాపశమనైక భేషజం అంటూ అగ్నిహోత్రంలో పడేస్తే ప్రహ్లాదుణ్ణి నిప్పుల్లో తోసేశారు. ఆ నిప్పు ఆరిపోయింది. ఈయన ఆనందంగా ఉన్నాడు. ఆ నిప్పు చల్లగా తగిలిందిట శరీరానికి. ఎక్కడన్నా నిప్పు చల్లగా ఉంటుందా? ప్రహ్లాదునికి అగ్ని శీతలమైపోయింది. పావకోపి సలిలాయతే అధున, అది శ్లోకం విష్ణు పురాణంలో. పావక అంటే అగ్ని, సలిలం అంటే నీరు. అగ్ని నీరుగా మారిపోయింది ప్రహ్లాదుని యొక్క విషయంలో. భక్తి మహిమ అది. అలా కాపాడుతూ ఉంటాడు పరమాత్మ. నిత్యము స్మరణ చేసేటటువంటి వారికి యోగక్షేమం వహామి అన్నట్టుగా. అలాగా రామచంద్రమూర్తి రామనామాన్ని జపించి ఆ ప్రహ్లాదుడు ముక్తి పొందాడట. నారాయణాది నామాని కీర్తితాని బహూన్యపి ఆత్మా తేషాం చ సర్వేషాం రామనామ ప్రకాశక. చాలా రామనామం మీద జరిగినంత శోధన ఇతర నామాలు జరగలేదండి. అంత గొప్ప నామం. కృత్వా మనోమలం సర్వం. ఆ విధంగా రామనామం యొక్క ప్రభావాన్ని, ప్రాభవాన్ని, వైభవాన్ని వేణోళ్ళ పొగిడి, ఎందుకంటే ఆయన రామభక్తుడు కనుక, రకార అకార మకార ర ఆ రా అవుతుంది. ఈ రాలో ఆగలిస్తే సవర్ణ దీర్ఘ సంధి రా అవుతుంది. మా అంటే 3 అక్షరాలు ర అ మ. ఈ 3 క్రమశః వరుసగా ఎట్లా అంటే వైరాగ్య, జ్ఞాన, భక్తి స్వరూపాలు. రా అంటే వైరాగ్యం, ఆ జ్ఞానం, మా అంటే భక్తి. ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలు 3 రామ అనే నామంలో నుంచి పుట్టుకొస్తాయి. రకార హేతుర్వైరాగ్యం పరమం యచ్చ కథ్యతే అకార జ్ఞానహేతుశ్చ. అలా అని మకారో భక్తి హేతుకం. ఇవన్నీ ప్రామాణికమైన విషయాలు. ఆ విధంగా మహామంత్ర జొయి జపత మహేషు కాశీ ముక్తి హేత ఉపదేశు. దాసుగారు అంటున్నారు, మహాభక్తులారా, ఈ రామనామాన్ని నిత్యము కాశీలో పరమశివుడు జపిస్తూ ఉంటాడయ్యా అన్నారు. కాశీలో మరణించే వారికి మోక్షం అంటారుగా, కాశ్యాంతు మరణాత్ ముక్తి అని. ఇంకేం చేయక్కర్లేదా? అక్కర్లేదన్నారు. నువ్వు చేసేది ఒకటే, అక్కడ చచ్చిపోవాలి అంతే. ప్రాణాలు అక్కడ విడవాలి. అదే గొప్ప సాధన. అట్టి వారికి ముక్తి ఎలా వస్తుంది అని శివభగవానుడు తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. అక్కడ మరణించినటువంటి వ్యక్తి యొక్క ఈ దక్షిణ కర్ణం కుడి చెవిలో ఆ వ్యక్తికి పాపాలు ఉంటాయి, కానీ తక్షణం పాపాలు పోతాయి. ఎట్లా పోతాయి అంటే ఒక క్షణంలోనే గత జన్మల పాపముల యొక్క అనుభవాన్ని కలిగిస్తాడట పరమాత్మ. ఆ క్షణంలో సమస్త పాపాలని అనుభవిస్తే పోతాయిగా. ఏవైనా పుణ్యమైన పాపమైనా అంతే. అనుభవింపచేసి ఆ జీవుని చేత అప్పుడు మోక్షం ఇస్తాడు పరమాత్మ. కాలభైరవుడు
ఆ భైరవ యాతన అంటారు దాన్ని. భైరవ నరకయాతన అన్నట్టుగా వీరికి నరకం లేదుగా, కాశీలోనే కదా ప్రాణాలు వదిలారు, నరకం లేదు కనుక వీరి యాతన నరకయాతన కాదు. కాలభైరవుడు ఉంటాడు, కాశీకి అధిపతి ఆయన. వారి సంకల్పం లేకపోతే ఎవరు కాశీలో ఎంటర్ కాలేరు. కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ముందు కాశీ ఆయన్ని దర్శించిన తర్వాత శివ దర్శనం చేసుకోవాలి. కాశీకి వెళ్ళేవారు ముందు కాలభైరవుణ్ణి చూడాలి. చూసి చెంపలేసుకుని మహానుభావ వచ్చాను నేను, పోరా చూసిరా పో అంటాడు మా స్వామివారిని. ఇప్పుడు ఎట్లాంటి శివాలయానికి శివదర్శనం కోసం వెళ్ళినటువంటి వ్యక్తి నేరుగా ఆ లింగ దర్శనం చేయరాదండి, పద్ధతి కాదు అది. అది శివునికి కూడా సంతోషదాయకం కాదు. మరి ఎవరిని చూడాలి? ముందు నందీశ్వరుణ్ణి దర్శించవాలి. అంచేతనే ప్రాచీన కాలం నుంచి శివుడు ఉంటే నంది కూడా ఉంటాడు. నందీశ్వరుడు లేకుండా శివుడు ఎక్కడన్నా ఉంటాడా? ప్రతిష్ఠ లేకపోతే ఉంటారు. లింగ ప్రతిష్ఠ జరిగితే ధ్వజస్తంభము, తర్వాత నందీశ్వరుడు. అలాగే విష్ణు ఆలయంలో గరుత్మంతుడు ఉంటాడు. ఇవి తప్పనిసరి. ఎందుకంటే నంది శివుడికి వాహనం, ఈ గరుత్మంతుల వారు విష్ణువుకి వాహనం. మరి వాహనాలు లేనిదే వాళ్ళు ఎట్లా ప్రయాణాలు? మనకైనా 2 వీలర్స్ 4 వీలర్స్ వారికి లేవా? అట్లా నందీశ్వరుణ్ణి చూడకుండా శివదర్శనం చేయరాదు. అది ప్రశస్తం కాదు, అప్రశస్తం, నాట్ గుడ్. శాస్త్రం ఇలా అంటున్నది. నీకు నందినే చూడటం చేత కాకపోతే ఈశ్వరుని ఎలా చూడగలవురా నువ్వు అంటుంది శాస్త్రం. అంటే ఎట్లా? నంది సగుణము, ఈశ్వరుడు ఈయన సగుణం అయితే ఆయన నిర్గుణమేగా, నిర్గుణం. ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఎట్లా ఉంటాయంటే, ఒక ఉపాధ్యాయుడు ప్రశ్నించాడు విద్యార్థిని. వాడు ఎంత తెలివిగా వాడో చూడండి. ఏంటి? పంచపాండవులు ఎంతమంది? ప్రశ్న అండి. వాడు దానికి కూడా సమాధానం చెప్పలేడు, ఆ శిష్య విద్యార్థి. ఇప్పుడు ఈ బిట్ క్వశ్చన్స్ అలా ఉంటాయి. అందులోనే సమాధానం ఉన్నా కూడా తెలుసుకొని సమాధానం రాయలేనంత విజ్ఞాన సంపద మన వాళ్ళు ఆ పిల్లలకి. పంచపాండవులు ఎంతమంది? అది ఏం ప్రశ్న అండి అది? ఇలా ఉంటూ ఉంటుంది. ఆ విధంగా రామస్య నామరూపంచ అలా వర్ణించి అకార ర ఆ మ అలా వర్ణించారు. మొట్టమొదట నందిని చూడాలి. నందికి ఒక రూపం ఉన్నది, మనలాగా అవయవాలు ఉన్నాయి, 4 కాళ్ళు ఉన్నాయి, కొమ్ములు ఉన్నాయి. ఇట్లా మూపురం అంటారు, ఈ మూపురం ఉంటుంది, తోక, ఇవన్నీ అవయవాలు కదా. అవయవాలతో కూడినటువంటి పరమాత్మకి సగుణము అని పేరు. ఇట్లా బొమ్మ, మనలాగా పాదాలు చేతులు, కాకపోతే 2 ఎక్స్ట్రా ఉంటాయి. సగుణం. సగుణంలో బాగా పండాలి ముందు, అప్పుడు నిర్గుణానికి శ్రీకారం చుట్టాలి. అలా కాకుండా బెబే మేమంతా జ్ఞాన మార్గం అండి మాది, మాకు సగుణంతో ఏమిటి, మీ నిర్గుణ ధ్యానం చేస్తాం. ఏంటి చేసేది నువ్వు? అంత సులభమా నిర్గుణం అంటే? క్షురస్య ధారా నిశితా దురత్యయ దుర్గం పథ తత్కవయో వదంతి. కఠోపనిషత్తులో మంత్రం ఇది. నిర్గుణ ఆరాధన చూచారు, కత్తి అంచు మీద నడవటం లాంటిది. కాలు వేస్తే ఖస్సన కాళ్ళు తెగిపోతుందంతే, అంత కష్టం నిర్గుణం. జత ఇది సగుణం. సగుణం మెల్లగా ముందు నందిని చూడటం నేర్చుకో, అప్పుడు ఆ శివలింగ దర్శనం చేయి. అలా నందీశ్వరుణ్ణి అనుమతి తీసుకుని అనుజ్ఞాం దాతుం అర్హసి అట్లా స్మరించి లోపలికి అప్పుడు వెళ్ళాలండి. నందీశ్వర నమస్తుభ్యం సాంబ ఆనందప్రదాయక. సాంద్రానంద అని కూడా ఉంది పాఠం, ఏదన్నా ఒకటే. సాంబ ఆనందప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుం అర్హసి. పరమేశ్వరుని యొక్క సేవ చేయాలి అని ఆయన సన్నిధికి నేను బయలుదేరి వచ్చానయ్యా. ఓ నందీశ్వర, నీవు నాకు అనుజ్ఞ ఇస్తే, అనుమతిస్తే
ఆలయంలోకి వెళతా. అలా ప్రార్థించి ముందు అప్పుడు శివాలయంలోకి వెళ్ళాలి. అలాగే ఇక్కడ కూడా కాశీలో మరణించిన వారికి తారకోపదేశం చేస్తాడు శివభగవానుడు. రామనామ్నా శివ కాశ్యాం భూత్వా పూత శివ స్వయం స నిష్ఠారయతే జీవరాశీన్ కాశీశ్వర సదా. అక్కడ అలా చనిపోయేవారిని నిష్ఠారయతే ఉద్ధరిస్తాడు పరమాత్మ, మోక్షం ఇస్తాడు. కనుక ఎప్పుడు ఆ శివుడు కాశీ వీధులు, కాశీలో రాజమార్గాలు పెద్ద పెద్ద వీధులు ఉన్నాయి, చిన్న చిన్న సందులు గొంతులు కూడా ఉన్నాయి ఎక్కువగా. వాట్లలో శివుడు తిరుగుతూ ఉంటాటండి. ఇక్కడ ఎవడు చనిపోయినవాడు ఎవడు కనిపిస్తే వాడికి వెంటనే అలా అంటున్నారు ఇక్కడ. పేయం పేయం శ్రవణ పుటకే రామనామాభిరామం ధ్యేయం ధ్యేయం మనసి సతతం తారకం బ్రహ్మరూపం జల్ప్యం జల్ప్యం ప్రకృతి వికృతౌ ప్రాణినాం కర్ణమూలే వీథ్యాం వీథ్యాం అటతి జటిల కోపి కాశీ నివాసీ. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఎంత శివస్మరణ చేస్తే అంత రాముడు సంతోషిస్తాడు, గుర్తుపెట్టుకోవాలండి. జాన ఆది కవి నామ ప్రతాపు భయవు సిద్ధ కరి ఉల్టా జాపు. గొప్ప విశేషం. వాల్మీకి మహర్షి కాకముందు వారి పేరు, తల్లి తండ్రి పెట్టిన పేరు రత్నాకరుడు. రత్నాకరుడు అని పేరు. కారణం ఏమిటో కానీ పాపం చిన్నతనంలోనే తప్పిపోయి అరణ్యంలో ఆటవికులు ఉంటారు, కోయ జాతి వాళ్ళలో కలిసిపోయాడట. తన స్వరూపం తనకు తెలియదు. ఆ అలవాట్లు ఆ సంస్కారాలు అవే వచ్చినాయి. వాళ్ళు బందిపోట్లు చేస్తారు, మార్గంలో వచ్చేపోయే వాళ్ళని దోచుకుంటారు, ఆ విధంగా బతుకుతారు వాళ్ళకి అంత పాపం లేదు. ఈయనగారు కూడా వాళ్ళలో కలిసిపోయి పెరిగాడేమో, ఆ అలవాట్లే ఆ సంస్కారాలే వచ్చినాయి వాల్మీకి రత్నాకరుడికి కూడా. ఒక పర్యాయము సప్తఋషులు పోతుంటారు, అరణ్య మార్గంలో పోతుంటే వాళ్ళని అటకాయిస్తాడు ఈ పెద్ద మనిషి. హే స్టాప్, ఆగిపో, రుక్జావ్. ఊరే వాళ్ళకి అర్థమైపోయింది వీడి కేసు మొత్తం, కేస్ షీట్ తయారైపోయింది, ఎఫ్ఐఆర్. అప్పుడు వాళ్ళకి తెలిసింది, అరేరే ఇంత ఉత్తమ జన్మ ఇలా అయిపోయాడు, ఎట్లా వీడిని ఉద్ధరించాలి. అనుగ్రహం కలిగిందే. అప్పుడు మా దగ్గర ఏముంటుందిరా నువ్వు దోచుకోవటానికి, మా పై వస్త్రాలే కదా ఉన్నాయి మాదంటే, అవే నాకు కావాలి, నా దగ్గర బట్టలు లేవంట, తీసుకో. అయితే ఇలా నువ్వు దారి దోపిడీ చేసి బ్రతుకుతున్నావురా, పాపం కాదా అది? ఆలోచించు, తర్వాత ఇంతకింత అనుభవిస్తావు నువ్వు. ఏమంటాడు రత్నాకరుడు, బాబు అయ్యలారా, మీరేదో చాలా పెద్ద గొప్ప వాళ్ళలాగా ఉన్నారు, ఇట్లా నాకు ఇంతవరకు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు, మీరే, చాలా సంతోషము. ఏం చేయని స్వాములు, నా బతుకు ఇదే కదా, మరి నీకు పెళ్ళాం ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళని పెంచి పోషించాలి కదా అంటే వారన్నారు, నువ్వు ఇట్లా పాపం చేసి వాళ్ళని పొట్ట పోషిస్తున్నావు, ఈ పాపంలో వాళ్ళు భాగాలు పంచుకుంటారా, పార్టిసిపేషన్ చేస్తారా, కనుకురా, అప్పుడు నీకు కొంత పాపం తగ్గుతుందిగా. అలాగా అయ్యాలో అప్పుడే మీరు ఇక్కడే ఉండండి, నేను ఇంటికి వచ్చి పెళ్ళాం బిడ్డల్ని కూర్చోబెట్టి ఇలా అడిగితే నేను పాపం చేస్తున్నాను నేను మీకోసం, ఈ పాపంలో మీరు కూడా పాలు పంచుకోండి, భాగం తీసుకోండి అంటే, అదేంటయ్యా నన్ను కట్టుకున్నావు నువ్వు, నీ వల్ల సంతానాన్ని నేను కన్నాను, అంత నీదే బాధ్యత, నాదే ఉంది, పోషించటం నీ బాధ్యత. నన్ను ఏమంటారు లోకంలో, భార్య అంటారు, అంటే భరింపబడేది, పోషింపబడేది. భర్త అంటే పోషించేవాడు, నీ డ్యూటీ అది. నువ్వు పాపం చేస్తుంటే ఆ పాపం మేమెందుకు తీసుకుంటాం? అందరూ నిరాకరించారు. ఆ పాపం అంతా నీదే పో. వీడికి గుండె అవిసిపోయింది. అయ్యయ్యో, స్వాములు అయ్యలు చెప్పనే చెప్పారు,
అప్పుడు పరుగు పరుగున వచ్చి కాళ్ళ మీద పడి ఏడ్చాడు. వాల్మీకి యొక్క గత చరిత్ర ఇది. రత్నాకరుడు ఇప్పుడు మహర్షులు రామనామాన్ని ఉపదేశించారు. అది కూడా ఎట్లా? తల్లకిందులు చేసి ఉపదేశించారు, కావాలని తల్లకిందులుగా. అంటే ఎట్లా? రామ కాకుండా మరా మరా మరా, వేగంగా